హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఈ నెక్ డిజైన్ అనేది ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో. అలానే కొత్త వారు కూడా చాలా సింపుల్గా అయితే ఇలాంటి మోడల్స్ పెట్టొచ్చు. మనకి ఇది పాట్ షేప్ వస్తుంది. అలానే ఈ లీవ్స్ కింద వచ్చినాయి కదా, ఇవి కూడా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. అది ఎలానో ఈరోజు చూద్దాము. మనం నార్మల్గా లైనింగ్ పైన నెక్ అనేది డ్రా చేసుకుంటాం కదా, ఇలా బాక్స్ డ్రా చేసుకొని ఫస్ట్ లెంత్ చూసుకుంటాం. ఇది వచ్చి మనకి 9:30 వచ్చింది. ఇక్కడ మీకు ఎంత పొడవు వస్తే అంత పొడవు తీసుకోండి. అలానే ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాను. కిందన వచ్చేసి 2.5 3 ఇంచెస్ మన ఇష్టము. ఇలా డ్రా చేసుకుంటాం కదా, కాకపోతే ఇక్కడ లైనింగ్ పైన కట్ చేయకూడదు, బక్రం పైన తీసుకోవాలి. ఇదే మెజర్మెంట్స్ చూడండి. ఇలా పొడవు వచ్చేసి 9:30 వచ్చింది కదా, అదే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. బక్రాన్ని ఫోల్డ్ చేసుకున్నానండి, ఫోల్డింగ్ పైన ఉంది. ఫోల్డింగ్ అనేది ఎప్పుడు కూడా ఇలా మన వైపే ఉండాలి. ఇప్పుడు మనము 2 ఇంచెస్ నెక్ విడ్త్ తీసాం కదా, ఇక్కడ కూడా అంతే తీసుకోండి. ఒకవేళ పెద్ద సైజ్ అయితే 2.5 తీసుకొని కిందన 3 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇక్కడ కిందన 2.5 తీసుకుంటున్నాను. ఈ బాక్స్లోనే మనము ఏ షేప్ కావాలన్నా డ్రా చేసుకుంటాం, నార్మల్గా బ్లౌజెస్కి దేనికైనా కూడా. అర్థమైంది కదా, ఇలా బాక్స్ డ్రా చేసేసుకొని ఇప్పుడు పాట్ షేప్ డ్రా చేసుకోవడం కూడా కొలతలతో చూడండి. ఫస్ట్ 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి మనం థ్రెడ్స్ అనేది పెట్టుకుంటాం కదా, నార్మల్గా థ్రెడ్స్ ఎక్కడ పెట్టుకుంటారు మీరు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకున్నా సరిపోతుంది. లేదు నేను చూపించినట్టు ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా కొలతలతో మార్క్ చేసుకోవడం వల్ల పార్ట్ షేప్ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు కిందను కూడా ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ దగ్గర మనం అవతలకి మీకు బ్రాడ్గా కావాలి అంటే 1 ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 30 ఇంచ్ పెట్టాను. అలానే ఇక్కడ లోపలికి అంటే మన సైడ్కి ఒక 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ నుంచి మనం లోపలికి డ్రా చేసాం కదా, ఇలా మార్కింగ్ అనేది ఇలా కలిపేసుకోవాలి. అర్థమైంది కదా, పార్ట్ షేప్ అనేది మనకి చాలా నీట్గా కొత్త వారికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా మనం కొలతలతో డ్రా చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ మొత్తం అంతా కూడా రౌండ్ మనం ఎక్కడైతే కరువు తిప్పామో అక్కడ అంతా కూడా ఒకే లెవెల్లో రావాలి అంటే ఇలా 1 ఇంచ్ పెట్టుకుంటూ మార్క్ చేసుకోండి, మనకి నీట్గా వస్తుంది. ఇలా సేమ్ మార్కింగ్స్ అంతా కూడా కలిపేసుకుంటూ డ్రా చేసేసుకోవాలి. పైన వచ్చేసి మనం 1/2 ఇంచ్ ఖర్చుకి పెడతాం కదా, దాన్ని కూడా ఇలా మార్క్ చేసుకోండి. మనం కట్ చేసుకునేటప్పుడు ఆ 1/2 ఇంచ్ని అస్సలు కట్ చేయకూడదు, ఎందుకంటే నెక్ అనేది సాగకుండా మనకి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఈ చుట్టూ ఇలా కట్ చేసేసుకొని పార్ట్ షేప్ అనేది లోపల సైడ్ కూడా కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల నెక్ అస్సలు సాగకుండా చాలా నీట్గా వస్తుంది. మనం ఎప్పుడు లైనింగ్ పైన కాకుండా ఇలా బక్రం పైన కట్ చేసుకోండి. చూడండి, 1/2 ఇంచ్ నేను కట్ చేయట్లేదు. ఇలా ఉంచడం వల్ల నెక్ అనేది మనకి సాగిపోకుండా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో పార్ట్ షేప్ అనేది. ఇక్కడ మనకి మెయిన్ పీస్ కూడా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని దీనికి సరిపడగా క్లాత్ అనేది కట్ చేసుకోండి. నేనైతే ఐరన్ కూడా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఇలాగ బక్రం పెట్టుకుని ఐరన్ చేసేసుకున్నామంటే ఇలా అతుక్కుపోతుంది. మనము ఎక్కువ హీట్లో పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి బక్రాన్ని ఎప్పుడు కూడా. అలానే మెయిన్ పీస్ని లైనింగ్ని కూడా ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే గమ్తో జాయింట్ చేసుకుని ఐరన్ చేసుకున్నాను. ఒకవేళ మీరు స్టిచ్ చేసుకోవాలి అంటే పాదం ఖర్చు ఉండేలాగా చుట్టూ స్టిచ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ కుట్టు దగ్గర అలానే మిడిల్లో కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నెక్ని కూడా కరెక్ట్గా మిడిల్లోని అలానే షోల్డర్స్ దగ్గర చిన్నగా టక్ ఇచ్చుకున్నాను నేను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉంచాం కదా 1/2 ఇంచ్ అనేది, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ స్టిచ్ వేసేసుకోవాలి. చివరన మనము చిన్న చిన్న టక్స్ ఇచ్చుకున్నాము అంటే ఇలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి, నేను జాయిన్ చేసి పెట్టాను ఆల్రెడీ. మనం ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటూ ఫోల్డ్ చేసాము అంటే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఈ నెక్ అనేది కట్స్ ఇచ్చాం కదా, ఈ కట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇలా చెక్ చేసుకోండి. షోల్డర్ మిడిల్ అంతా కూడా నేను ఎటు సైడ్ పెట్టానో చూసారు కదా, లైనింగ్ వైపు మాత్రమే పెట్టుకోవాలి. మనం మంచి వైపు పెట్టకూడదు. లైనింగ్ వైపు పెట్టుకొని ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. మనం లైనింగ్ వైపు పెట్టాము అంటే రివర్స్ చేసేటప్పటికి మనకి మంచి వైపు అనేది వస్తుంది. అర్థమైంది కదా, ఇలా దీన్ని కూడా ఇలా కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనకి మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా ఇక్కడ నెక్ అనేది కిందన కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కదలకుండా పిన్స్ అనేది పెట్టుకోండి. పైన కరెక్ట్గా ఉండాలి టక్స్, అలానే ఇక్కడ ఈ నెక్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇలా ఉందా లేదా చెక్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఇక్కడ టక్స్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. బక్రం పైన స్టిచ్ పడక్కర్లేదండి, చివరిని పడాలి. మనకి అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూసారు కదా, నేను ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో సేమ్ పార్ట్ షేప్ మొత్తం కూడా అలా స్టిచ్ వేసేసుకోండి. కరెక్ట్గా ఉంటుంది, మనకి ఎక్కడ సాగిపోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి, ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుకొని. దీన్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి మంచి వైపుకి అనేది వస్తుంది. చూడండి, ఇలా రివర్స్ చేసాము అంటే ఇప్పుడు పైకి మనకి క్లాత్ వచ్చేస్తుంది. దీని చివరిని కుట్టుపడేలాగా ఇలా పైనుంచి స్టిచ్ వేసుకోండి. చాలా చివరి పడాలి, మనం పైపింగ్ వేస్తాం కదా, దానికోసం చివరిని వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మనం నెక్ డిజైన్ కోసం తీసుకునే కలర్ ఆపోజిట్ కలర్ తీసుకోవాలి.
2 అండ్ హాఫ్ ఉండేలాగా ఇలా స్క్వేర్ పీస్లు అనేది తీసుకోండి. వీటిని నేను చూపిస్తున్నట్టు ఇలా ఓ ఫోల్డింగ్ చేసుకోవాలి. సమోసా మోడల్లో ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. కొత్త వారికైతే ఇలా ఈజీగా ఉంటుంది. దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకోండి. కొత్తవారైతే ఇలా వేసుకోండి, ఎందుకంటే క్రాస్ అవ్వకుండా ఉంటుంది. మీకు అలవాటు ఉంటే ఇలా ఒకేసారి మనం అదే ఫోల్డింగ్ వేసేసుకొని ఇలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు. మీరు ఇలా 2 విధాల్లో మీకు ఏది ఈజీగా ఉంటే అలా ట్రై చేయండి. మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్‌కి పైపింగ్ చేయడం కోసం కూడా ఇలా 1.5 వెడల్పు ఉండేలాగా క్రాస్ పీస్ తీసుకోండి. అప్పుడే ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. ఒక సైడ్ ఇలా పావించి స్టిచ్ వేసుకోండి. మనం క్రాస్ పీస్ తీసుకోవడం వల్ల చాలా నీట్‌గా వస్తుంది ఫినిషింగ్ అనేది పైపింగ్. ఇప్పుడు మనం చూడండి, నెక్ అనేది పై వైపుకు ఉంది కదా, మంచి వైపు ఇలా పెట్టుకోకూడదు. ఇలా రివర్స్ పెట్టుకుని కిందన మనకు కుట్టు అనేది కిందకి వెళ్ళిపోవాలి. మనకు ఓపెన్ ఉంటుంది కదా, అది కిందకు ఉండాలి. ఇలా ఒక పావించ్ అనేది కొంచెం గ్యాప్ ఉండేలాగా యువతలకు ఉండేలాగా క్లాత్ అనేది ఉంచుకోండి. నేను ఎలా పెట్టానో అలాగా. మనకి క్లాత్ బయటకుంటే దారాలు అనేది రాకుండా నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ ఎన్ని రోజులున్నా. ఇలా కొంచెం బయటకు ఉండేలా చూసుకుంటూ క్లాత్‌ని ఎక్కడ సాగదీయకుండా నీట్‌గా నెక్‌ని సర్దుకుంటూ మనము ఇలా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అనేది ఇందాక ఎక్కడైతే వేసామో చివరన అంత చివరనే పడాలి. అప్పుడే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది. థ్రెడ్ లేకపోయినా కూడా థ్రెడ్‌తో వేసినంత సన్నగా వస్తుంది. చూసారు కదా, మొత్తం నెక్ అంతా కూడా ఇలానే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డ్ చేసాము అంటే మనకి థ్రెడ్ ఉన్నట్టే ఉంటుంది లోపల, సన్నగా ఫినిషింగ్ వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు రెండిట్లకి మిడిల్‌లోనే స్టిచ్ పడేలాగా, మనకి ఈ కలర్ మీద పింక్ కలర్ మీద అస్సలు స్టిచ్ అనేది పడకూడదు. రెండిట్లకి మిడిల్‌లోనే స్టిచ్ పడేలాగా నిదానంగా స్టిచ్ వేసుకోండి. చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. మీరు బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఇలా రివర్స్ చేసేటప్పటికి పైపింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? ఇలా మీరు చాలా ఈజీగా పైపింగ్ కూడా చేసుకోవచ్చు నార్మల్ నెక్‌కి కూడా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని పైనుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసుకోండి. అక్కడి నుంచి ఇలా కిందకే ఉండేలాగా మీరు పైకి కావాలి అంటే పైకి, మీరు ఎటు కుదురుతుంది మీకు అనే దాన్ని బట్టి పెట్టుకోండి. నేనైతే ఇలా కింద సైడ్‌కి పెడుతున్నాను, చూసారు కదా. మనకి ఫ్లవర్ అనేది రావాలి నీట్‌గా, ఈ లీఫ్ అనేది అన్నప్పుడు ఇలా కిందకి పెట్టుకుంటూ దగ్గర దగ్గరగా జస్ట్ చూడండి ఎంత దగ్గర దగ్గరగా ఉన్నాయో అన్నీ ఈక్వల్‌గా వచ్చేలాగా పెట్టుకోవాలి. అప్పుడే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా ఇలా స్టిచ్ చేశాను. ఇవి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం అన్నీ ఒకే వైపుకు ఉన్నాయా లేదా చూసుకొని స్టిచ్ చేయండి. పూసలు ఎలా స్టిచ్ చేయాలో కూడా చూద్దాము. నేనైతే ఇక్కడ వైట్ పూసలు తీసుకున్నాను. మీరు గోల్డ్ పూసలైనా ఏవైనా వేసుకోవచ్చు. ఇలా రివర్స్ చేసాము అంటే చూడండి, మనకి చాలా బాగా వస్తుంది. ఆకు మోడల్‌లో చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు కింద నుంచి ఇలా పైన ఒక నాట్ చివరన వేసుకోవాలి. పూస అనేది పెట్టుకొని మళ్ళీ కిందకి చివరన ఇలాగ నాట్ ఇచ్చేసాము అంటే మనకి చాలా బాగుంటుంది మోడల్ అనేది. కిందన కూడా ఇలా చిన్నగా ఒక 2 నాట్స్ వేసుకోండి. దీనివల్ల మనకి కదలకుండా ఎన్ని రోజులున్నా బ్లౌజ్ అనేది నీట్‌గా ఉంటుంది. దీన్ని కూడా ఇలా పక్కకే వచ్చేలాగా కరెక్ట్‌గా చూడండి, షేప్ అనేది దీని పక్కకే రావాలి. ఇలా వచ్చేలాగా ఒక నాట్ వేసుకొని పోసెస్ స్టిచ్ చేసుకోవడమే. మీకు ఒకవేళ అటు ఇటు క్రాస్‌గా కావాలి అన్నా కూడా మార్చుకోవచ్చు. నేనైతే ఇలా సేమ్ అన్నీ ఒకే విధంగా పెడుతున్నాను. ఇలా పెట్టాము అంటే లుక్ చాలా బాగుంటుంది. ప్రతిదానికి నాట్స్ వేసుకోండి. తర్వాత డాట్స్ వేసేసుకొని పైపింగ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. నడానికి పైపింగ్ చేయడం వల్ల లుక్ చాలా బాగుంటుంది. చూసారు కదా, హ్యాంగింగ్స్ కూడా ఎలా స్టిచ్ చేయాలి అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. చూడకపోతే చెక్ చేయండి. ఫైనల్‌గా మనకి బ్లౌజ్ అయితే ఇంత బాగా వచ్చింది. చాలా ఈజీగా కొత్తవారు కూడా ట్రై చేయొచ్చండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అన్నా కూడా ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. చాలా బాగుంటుంది ఇలాంటి హ్యాండ్స్ పెట్టాము అంటే దీనికి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.